వీడియో ఆన్ చేసుకొని ఏంది జోష్న సైలెంట్ కూర్చుంది అనుకుంటారా. ఈరోజు ఎట్లయినా చికెన్ తిందామని ఫిక్స్ అయినాము. ఫిక్స్ అయ్యి ఏం చేసినా అన్నం వండిన, ఉల్లిగడ్డ కట్ చేసిన, షాప్కి పోయి చూస్తే చికెన్ షాప్ బంద్ అయింది. ఇట్లా కాదని పక్కన ఇంకో షాప్ ఉంటే అక్కడికైతే అది బంద్ అయింది. ఏం చేయాలి? ఉల్లిగడ్డ ఏమో తాలింపుకి వేసిన, తాలింపుకి వేసి పోయి నేను చెక్ చేసిన షాప్ ఓపెన్ ఉందాము, అప్పటిదాకా ఓపెన్ ఉంది. నేను ఉల్లిగడ్డ తాలింపుకి వేసి పోయి చూసరికి షాప్ క్లోజ్ చేసిండు 8:30కే. ఇట్లా కాదని ఏం చేసిన, మా ఆయనకు ఫోన్ చేసిన, జరిగిందంతా చెప్పిన. ఉల్లిగడ్డ తాలింపుకి వేసిన దీపి ఇప్పుడు అర్జెంట్ చికెన్ కావాలని చెప్పిన. వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి తెచ్చిస్తాడు అనేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? టైము 9:30 అయింది. 8:30కి ప్రోగ్రామ్ అనుకుంటే 9:30 అయింది. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యి అన్నం ఉంది, అన్నం అయ్యింది. వేడి అన్నం తిందాం అనుకుంటే అన్నం కూడా చల్లగా అవుతుంది. ఇప్పుడు మా ఆయన ఫోన్ చేసి బిర్యానీ తీసుకురావాల బుజ్జి అంటుండు. వండిన అన్నం అంతా ఏం చేయాలి? ఉల్లిగడ్డ తాలింపుకి వేసిన అదేం చేయాలి? సరే అయ్యేలా మనకు చికెన్ తినే అదృష్టం లేదేమో దిప్పు, ఎగ్స్ తీసుకొచ్చిన ఎగ్ కర్రీ చేస్తా అంటే వద్దన్నాడు. నేను కూడా బిర్యానీ వద్దన్నా, నేను ఉల్లిగడ్డ కట్ చేసిన, నువ్వు చికెనే తీసుకురా అని చెప్పిన. తీసుకొని వస్తా అన్నాడు. అని కూడా 20 minutes అవుతుంది, ఇంకా రాలేదు. ఏం చేస్తుండో ఏమో. ఆయన వచ్చేది ఎప్పుడు, మేము వండుకునేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, పండుకునేది ఎప్పుడు. ఇంకోటి అదృష్టం ఏంటంటే రేపు సండే, రేపు తెచ్చుకోవచ్చు కదా అనుకుంటురా. రేపు ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ ఉంది, రేపు నో నాన్ వెజ్. పొద్దున్నే పద్ధతిగా గుడికి పోవాలి. ఇప్పుడు ఎట్లయినా చికెన్ వండుకొని తినాల్సిందే. మా ఆయన రావాలి, వండుకోవాలి, తినాలి. తిని లేట్గా వండుకున్నా సరే రేపు నిమ్మలంగా ప్రశాంతంగా లేచి పనులు చేసుకొని పూజకు పోవాలి. అది తర్వాత సంగతి. ఇప్పుడైతే కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. చూద్దాం ఈరోజు ఎట్లయితుందో ఏమో. నాలాగా మీరు అస్సలు లేకండి, ఫస్ట్ చికెన్ తెచ్చుకున్న తర్వాతనే ఉల్లిగడ్డ కట్ చేయండి, తాలింపుకి వేయండి. నాలాగా చికెన్ షాప్ ఓపెనే ఉందిలే, ఏం పని చేయలే అని ఉల్లిగడ్డ తాలింపుకి వేసి చికెన్ తెచ్చుకుందామని పోతే ఇట్లుంటుంది సిచ్యువేషన్. మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? కామెంట్ చేయండి. అన్నం తిందామా? వండిన రోజేమో తినుర్రి అని బతలాడాలి. ఇలా కూర లేదు కదా, అన్నం అని అడుగుతుంది మా వాడు. అట్లుంటుంది పవన్ కళ్యాణ్ తోటి. చెప్పు డాడీ, ఎట్లుంటుంది నీతోటి? అక్కు ఉంటుంది. మా ఆయన వచ్చిండు, తెచ్చిండో లేదో చూద్దాం. వేర్ ఈజ్ మై చికెన్? తెచ్చిండ్రా. ఇదేంది ఇప్పుడు స్కానర్ పట్టుకొచ్చినావు? చికెన్ ఉందా లేదా? ఇదేంది? వాట్ ఈస్ దిస్? ఇక నీకుంట ఏముందో. ఇది బాక్స్ పొద్దున్న తీసుకుపోయింది. అన్నం తిన్నావా లేదా? అన్నమే తినలే, అన్నం అంతా అట్నే ఉంది. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కర్రీ స్టార్ట్ చేసిన. దెబ్బ వండుకొని తినాలి ఇలా. ఇప్పుడు నా పానం నిమ్మలమైంది. ఈ చికెన్ కోసం 2 గంటల నుంచి వెయిటింగ్. ఇంతసేపు ఏం చేసినావు దీపు? గంట అయింది నీకు ఫోన్ చేసి. వర్క్ లేట్ అయింది. ఏమో తెచ్చినవేంటి కవర్లో? మా పవన్ కళ్యాణ్ గురించి చూపిస్తానట. అమ్మ బిర్యానీ తెచ్చినావుగా. చికెన్ తెచ్చినావు, బిర్యానీ తెచ్చినావు. పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే పొద్దుగాల మార్నింగ్ ఏమన్నా అంటే నాకు కావాలి, ఏమైనా తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అయింది, ఏమేమి చున్నాం? మా సార్ లేట్ వచ్చిండు అయితే మా ఫ్రెండ్స్ ఉందిగా, మా ఫ్రెండ్స్ నేను సూపర్ అని చెప్తుంది. మేము అన్ను అంటే బాగా చేసిందని చెప్తుంది. ఎవరు? మా ఫ్రెండ్స్. మీ టీచర్ తిన్నదా అందరూ? పైసలు వేసిరా? మరి నాకు పైసలు అయితే వేయలే. మరి తిన్నందుకు పైసలు వేయరా?
పైసలు వేయాలి, మినిమం అడగాలి. నాన్న మీ టీచర్ ఇచ్చిందా పైసలు? నాకు 10 ఇచ్చింది కదా, ఇవ్వలేదా? ఏది లేవా? ఆయన పవన్ కళ్యాణ్ దాచిపెట్టుకున్నాడ. వాడు మట్టుకే తెచ్చినవేందే, మేమేం కావాలి? నేనేదో మాట వరుసకు వద్దన్నా అని నీ కొడుకు మట్టుకే తెస్తావా? నీ కొడుకు ఏం చేసింది తెలుసా? సైలెంట్గా స్పెట్స్ ఇరగొట్టి ఏదే ఇగో తీరండి అగ్గో ఇరగొట్టి సైలెంట్గా పెట్టిండు కబోర్డ్లా. డాడీ నాకు కొంచెం ఈ డాడీ బిర్యానీ కొంచెం తినిపి నాకు. నీ చిన్న చేతితో తినిపిస్తావా నాకు? కొంచెం ఒక్కటే బుక్క. సాయిగా చేస్తుండు కొడుకుకి వద్దని. ఎవరి మీద పడేద్దామా? నాన్న మీద వేద్దామా? నాన్న మీద వేద్దామా? వాడికి తినిపిస్తలే. చిన్న చిట్టిగా అది చిన్న చెయ్యి మళ్ళీ తీసుకో తీసుకో. సరే పెట్టు. బాగుంది. థ్యాంక్ యూ చిట్టి. నువ్వు తినేసేయిగా. స్కానర్ ఎందుకు? దీనికి స్కాన్ చేసేయండి పైసలు. యూట్యూబ్ ఎగ్జామ్ పైసలు వస్తలేవు. ఈ స్కాన్ కొట్టండి, పైసలు పట్టండి, మా అకౌంట్ నింపండి. ఫ్రెండ్స్ మేము చాలా అప్పుల పాలైనాం ఫ్రెండ్స్. అసలు తిండి కూడా దొరుకుతున్నా ఫ్రెండ్స్, అందుకే తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఆడ గేట్ కాడ పెడతా, కొట్టి వెళ్ళిపోరు అందరూ. అయ్యో ఫ్రై చేద్దామంటే బొగ్గు బొగ్గు అవుతుందిగా. ఫ్రై చేసుకుందామని. ఏ స్టాప్ నాన్ సెన్స్. చికెన్ రెడీ. తినడమే లేట్గా. వావ్ కలర్ఫుల్ ఉంది కదా. మీరు కూడా వేసుకొని తినండి. తిన్నావా డాడీ? వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ అయిపోయింది బిర్యానీ. ఆకలి అవుతుంది. అమ్మ చాలా అంటున్నా మంచిగా కలుగుదాం. జాగ్రత్త అన్నం. రెయిన్బోలోకి వస్తే దాని మీద స్టెప్స్ వస్తాయి. దాని నుంచి నాని నేను ట్రై చేసిన. మా ఆయన ఖచ్చితంగా వేడి నీళ్ళలో ఉండాలి. నా కోసం కొన్నాడు కానీ వేడి నీళ్ళు తాగే మాత్రం నేనే. పనికని చల్లగాలికి వస్తుంది కదా, అందుకే నైట్ వేడి వేడి నీళ్ళు, వేడి వేడి అన్నం, వేడి వేడి నీళ్ళు. ఈసారికి ఎంత వేడి చేసుకున్నా చల్లగా అయిపోతుంది. ఎట్లుంది పూజ? ఎప్పుడైనా చోలో చెప్తుంది బాగుందని. నాన్ వెజ్ ఉండగానే నన్ను ఎవరు కొట్టలేదు. టచ్ చేయలేరు. టచ్ కాదు, ఏది ముట్టలేరు. నాన్ వెజ్ బాగా చేశాను. హలో
ఎవరు ఉంటారా సడన్ సర్ప్రైజ్ మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మా పవన్ కళ్యాణ్ చూసారా ఒకసారి? అసలు ఈ ప్లేట్లో అన్నం తిన్నట్టుందా? బిర్యానీ కాబట్టి ఒక్క మెతుకు లేకుండా క్లీన్గా చేసి పెట్టేసి చేయగడుక్కుండు. ఇప్పుడు చికెన్ తింటుండు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. నిన్ననే 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఈరోజు 205 మంది ఉన్నారు. మీరు ఇట్లనే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే అట్లా అట్లా పెరిగిపోతూనే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నాకు కూడా కొంచెం ఏమంటారు స్టామినా వస్తుంటుంది అనమాట. వీడియోస్ చేయడానికి నాకు ఎనర్జీ వస్తుంటుంది, బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది నాకు. అందుకే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.